లాస్ట్ ఇయర్ జవాన్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టారు డైరెక్టర్ అట్లీ. షారుఖ్ ఖాన్ తో తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ను చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే తాజాగా మరో బాలీవుడ్ స్టార్ తో డైరెక్టర్ అట్లీ మూవీ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ డైరెక్టర్ అట్లీ నెక్స్ట్ చేస్తున్న మూవీ ఏంటో, ఆ మూవీలో యాక్ట్ చేయబోతున్న హీరోలు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. తన కెరియర్లో ఇప్పటి వరకు ఫ్లాప్ ఇవ్వని డైరెక్టర్ అట్లీ. అట్లీతో మూవీ అంటే మాస్ ఎలిమెంట్స్ కి ఎలాంటి కొదవ ఉండదు. రాజారాణి మూవీతో స్టార్ట్ చేస్తే తను డైరెక్ట్ చేసిన అన్ని మూవీలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ కి డైరెక్టర్ అట్లీ షిఫ్ట్ అయ్యారు. అక్కడ కూడా అట్లీ తీసిన జవాన్ మూవీతోనే 1000 కోట్ల కలెక్షన్స్ తో మెగా హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక టాలీవుడ్ విషయానికొస్తే 2013లో రిలీజ్ అయిన ఆర్య యాక్ట్ చేసిన రాజారాణి మూవీతో డైరెక్టర్ గా అరంగేట్రం చేసిన అట్లీ వరుసగా తేరీ, మెర్సెల్ అలాగే బిగిల్ అనే 3 మూవీల్ని విజయ్ తో తీసి మెగా హిట్ మూవీస్ గా మార్చారు. ఈ క్రమంలో దాదాపు 4 ఇయర్స్ గ్యాప్ తర్వాత 2023లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే మూవీని డైరెక్ట్ చేశారు అట్లీ. ఈ జవాన్ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1148 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి హిట్ దక్కించుకొని చాలా రికార్డ్స్ బద్దలు కొట్టింది. మూవీ డైరెక్టర్ గానే కాకుండా సంగ్లీ బుంగ్లీ కథవ తోర, అంధకారం అనే మూవీస్ కి ప్రొడ్యూసర్ గాను వ్యవహరించారు అట్లీ. ప్రజెంట్ హిందీలో తెరకెక్కుతున్న తెరీ మూవీని రీమేక్ చేస్తూ బేబీ జాన్ అనే మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్టర్ గా కూడా కొన్ని మూవీల్లో యాక్ట్ చేసిన అట్లీ ప్రజెంట్ బాలీవుడ్ లో మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. దీనికి ఓ టాప్ హీరోతో మూవీకి పక్కా స్క్రిప్ట్ తో రెడీ అయ్యాడట. దీనికి ఆ హీరో కూడా ఓకే చెప్పేశాడట. అట్లీతో ప్రాజెక్ట్ కి ఓకే అన్న హీరో సల్మాన్ ఖాన్ అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సల్మాన్ ఖాన్ తో మూవీని స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఫ్యాంటసీ పీరియాడిక్ సినిమా అని, చారిత్రక మూవీ అని చెప్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తూ ఉండగా ఇది డ్యూయల్ హీరో సబ్జెక్ట్ అని కూడా టాక్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ ఒక క్యారెక్టర్ లో నటిస్తూ ఉండగా మరో హీరోగా తమిళ స్టార్ యాక్టర్ కమల్ హాసన్ కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ ని మూవీలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.